తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10.5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, తనకు రాష్ట్రంలో ఎవరూ పోటీ లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ప్రతిపక్షాల్లో కూడా తనకు పోటీ ఇచ్చే నాయకుడు లేడని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో తాము పూర్తిగా ఆధారాల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామని సవాల్ విసిరారు. 2029లో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయని రేవంత్ రెడ్డి జోషం చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూబ్లీహిల్స్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడని, ఆయనకు సరిహద్దులు లేవని కొనియాడారు. ఈ ప్రకటనను రాజకీయ వర్గాల వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషిస్తాయి. ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు, చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. ఆనాడు ఎవరో ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేనన్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడుపుతే పోతుందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడు చేస్తే పోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను పేదోళ్ళని చేసిన మోసానికి ఈ రోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో 1200 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటే ఆ 1200 మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే. మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర, మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా, పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు. దీన్ని ఎవ్వరూ చెరపలేరు. ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు. హైదరాబాద్ లోని ఉస్మానియా క్యాంపస్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యావంతులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో సిబ్బంది కర్కశత్వంతో మానవత్వం మంటగలిసింది. తన బిడ్డను చూడడానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు రాత్రి నుంచి రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. అధికారుల తీరుపై వర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని చూడడానికి ఆమె తల్లి గ్రామం క్యాంపస్ లోని హాస్టల్ కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆ రాత్రికి హాస్టల్లో ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తారని సిబ్బందిని కోరారు. అయితే అందుకు హాస్టల్ సిబ్బంది ఏమాత్రం కూడా కఠినం లేకుండా నిరాకరించింది. ఇక్కడికి ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు. తన తల్లి రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీళ్లతో వేడుకున్న సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు. ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్ గా మాట్లాడడం, ఇవన్నీ ఇగ్నోరెన్సెస్ లేదు. హ్యూమానిటీ లేదు. అందుకే మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది. అసలు ఏంటి అసలు వాళ్ళు రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అధికారులకి? ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి అక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నాం మిగతా విద్యార్థులకి?
పేరెంట్స్ వచ్చి ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుందంటే పేరెంట్స్ చూడ్డానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అకామిడేషన్ ఉండాలి కదా, వాళ్ళకి ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. దే ఆర్ అనేబుల్ టు ఫేస్ అస్ అంతే. ఇక్కడికి వచ్చి మేము క్వశ్చన్స్ అడుగుతామని వాళ్ళు రావట్లేదు అంతే. రావట్లేదు Yes. అంటే కనీసం అంటే పేరెంట్స్ రానేప్పుడు వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నారు. Okay. కానీ మీకు ఫుడ్ విషయం కావచ్చు అవన్నీ ఏమైనా ప్రాపర్ గా పెడతారా ఇక్కడ? ప్రతిదీ ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లం తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్ గా ఉండదు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ ఉండవు. అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్ లో లేవు. అంతే, ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడం కి గానీ, మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ గానీ ఒక రిజల్ట్ గానీ ఉండదు. ఆడపిల్లలు నైట్ మొత్తం ఇక్కడ కూర్చున్నా కూడా పట్టించుకోకపోవడం కారణాలు ఏంటి? ఇంకా అది వాళ్ళకి తెలిసి ఉండాలి. పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా మేము కూర్చున్నా గానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. ఇలా ఈ రోజు అనే కాదు, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లేవ్వము. ఎందుకు రావట్లేదు అంటే నైట్ మొత్తం నాటే జోక్. Yes, అవును. రోడ్ల పైన కూర్చోవడం అంటే నాటే నాటే జోక్. జోక్. ఆడపిల్లలు రోడ్ల పైకి కూర్చుంటే అది పెద్ద సమస్య అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావాలి కదా కంపల్సరీ రావాలి కానీ వాళ్ళు రాలేదు. నిన్న డీన్ సార్ వచ్చారు, ఫోన్ అన్న చేసి మాట్లాడింది. ఫోన్ చేపిమన్నా ఫోన్ కూడా చేయించలేదు వాళ్ళు. ఎవరు డీన్ సార్ వచ్చారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ నుంచి డీన్ సార్ వచ్చారు. సార్ కూడా ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకంటే మేము మ్యామ్ ని ఖచ్చితంగా రమ్మన్నాం. సారీ, మ్యామ్ వాజ్ అన్విల్లింగ్ టు కమ్ కాబట్టి వీసీ కూడా కాల్ చేసాం కానీ వాళ్ళు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మేము నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చింది ఇక్కడే. ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఇంకా వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ మేడం సస్పెండ్ అవ్వడమా తను రిజైన్ చేయడమా అనేది మాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే లేస్తాము. ఎందుకు రిజైన్ దాకా అంటే ప్రాపర్ గా ఇప్పుడు డైరెక్టర్ మేడం అపాయింట్ అయింది మా కోసం, స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ వెల్ఫేర్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏ పట్టించుకున్నప్పుడు ఆ పొజిషన్ తనకెందుకు, తనుండి మాకేంటి? ఇంకా డైరెక్టర్ అనే పొజిషన్ ఎందుకు? మా ప్రాబ్లమ్స్ పట్టించుకున్నప్పుడు అలాంటి పొజిషన్ వద్దు. తెలంగాణలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ. yes obviously ఈ యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడన్నా మీరు ఊహించారా? అది బయటికి చెప్పుకోవడానికి ఇట్లా పరిస్థితులు ఉండవు కానీ లోపల అంటే ప్రతి ఒక్కరికి స్టే చేసే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తున్నాయి అన్నమాట. బాధ అనిపిస్తలే? ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకుందామని వచ్చినాం కానీ రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధ. ఇంకా 1 week లో మాకు సెమిస్టర్ ఉంది, కాకపోతే ఇంకా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి తప్పదు, మార్పు కోసం కూర్చోవాలి. మార్పు కోసం ఎస్. ఓకే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి నాయకులు ఒక మున్సిపాలిటీని దక్కించుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి నాయకులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. తెలంగాణ జాగృతి నాయకులు ఏఐఎఫ్బి పార్టీ తరపున మొత్తం 10 వార్డుల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఏఐఎఫ్బి కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో వార్డును దక్కించుకున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి సమీప ప్రత్యర్థిపై విజయకేతనం ఎగరేశారు. ఈ విజయం జనసేన శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ గెలుపుకు కీలకంగా నిలిచింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. సుమారు 10 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మన ఆలయాలు నాగరికతకు, సంస్కృతికి, వారసత్వానికి చిహ్నాలు. వాటి పరిరక్షణ మనందరి బాధ్యత. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో ఆలయాల అభివృద్దికి, ధర్మ పరిరక్షణ పెద్దపీట వేస్తున్నామన్నారు. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేవాలయాల్లో ఎలాంటి అపచారాలు, తప్పులు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వంటి పుణ్యక్షేత్రంలోనే ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి సరిగ్గా పనిచేస్తుంటే ఆ పరిస్థితి వచ్చేదే కాదని ఆయన విమర్శించారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై 3 రోజులు అవ్వగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ 2వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమాలను గుర్తించి ప్రస్తావించారు. ఏపీలో పింఛన్ల కోసం ఏటా 34,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ కార్యక్రమం పింఛన్లు పంపిణీని చెప్పారు. వెంటిలేటర్లపై ఉన్న రాష్ట అభివృద్దికి సహాయం అందించిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. కేంద్రం మద్దతు వల్లనే రాష్ట్రం కోలుకుంటోందని, హామీల అమలుకు కూడా కేంద్రం బాధ్యత తీసుకుందని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 అవర్స్. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 అవర్స్. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? ఈ 20 నెలల్లో నేను 4వసారి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష, ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. అటు సపోర్ట్ తీసుకుని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో 20 నెలలుగా 3 పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం. కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసిన ప్రదేశ సంక్షేమం మీద ఎన్నో సినిమాలు తీశారు. ఇక్కడే బాలకృష్ణ గారు సినిమాలు తీశారు, లేకుంటే చిరంజీవి గారు తీశారు, పవన్ కళ్యాణ్ గారు తీయలేదనుకుంటాను, రాయలసీమ ఫ్యాక్షన్స్ లేదనుకుంటాను. మరి ఫ్యాక్షన్స్ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేవు. వేరే రకమైన నేరాలు ఉండొచ్చు కానీ ఫ్యాక్షన్స్ మాత్రం పూర్తిగా రూపుమాపాం. మత విద్వేషాలు కంట్రోల్ చేశాం. ఒకప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అంత మునుపు వీధి వీధికి ఒక రౌడీ ఉండేవాడు, అవి కూడా కంట్రోల్ చేశాం. ఏపీ
శాసన మండలిలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధకంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలోని దీనికి అమలు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అనిత, జనసేన ఎమ్మెల్సీ నాగబాబులు తెలిపారు. ఇప్పటికీ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా నిషేధించిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే బ్లూ వేల్ ఛాలెంజ్ లో ఎంతో మంది పిల్లలు చనిపోయారన్నారు. మెమో ఛాలెంజ్, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్, ఫైర్ ఛాలెంజ్ ఇలాంటివి ఎన్నో పిల్లల్ని ఆకర్షించి బానిసలుగా మార్చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై మంత్రులు లోకేష్, అనిత వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు రకరకాల డిప్రెషన్లకు గురవుతున్నారని, దీనిపై తీవ్రమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చట్టం వల్ల ఒక భయం ఉంటుందన్నారు. స్కూళ్లలో వచ్చే ట్యాబ్స్ లో కూడా ఎడ్యుకేషన్ తప్ప మరో అంశానికి తావు లేకుండా మానిటర్ చేయాలని సూచించారు. తీవ్రమైన పదజాలంతో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కూడా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని హోంమంత్రి అనిత తెలిపారు. వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపై సమీక్షించారని చెప్పారు. ఈ చట్టాన్ని తీసుకొస్తే ఎలాంటి మార్పు వస్తుందన్న దానిపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. పెద్దవాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్, పాజిటివ్, చెడు ఏది మంచి ఏది అని అర్థం చేసుకునేటువంటి ఒక విచక్షణ ఉంటుంది దిశ. 16 ఏళ్ల లోపు చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అధ్యక్ష. యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చెప్పారు, ఇది ఒక చట్టం తీసుకురావాలని. నేను ఆ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా చెప్పడానికి వచ్చాను అధ్యక్ష. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చినాయి అధ్యక్ష. అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా అలాంటి లాస్ వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అనేక యూరోపియన్ కంట్రీస్లో, అలాగే డెన్మార్క్ ఇలాంటి అనేక దేశాల్లో ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా పిల్లలకి అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష. అది తొందరగా తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఇంతకుముందు మనం చూసాం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి, ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూ వేల్ కాన్సెప్ట్ లో. అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు, ఫైర్ ఛాలెంజ్ అంటారు. అంటే చుట్టూ నిప్పులు అంటించేసుకొని ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అదొక క్రేజీ థింగ్, వాడికి ఏదో ఒక అప్రిసియేషన్. ఇలాంటి వీటికి చిన్నపిల్లలు గురైపోతున్నారు అధ్యక్ష. అయితే నాకు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు. అవగాహన కార్యక్రమాలు రూపొందించిన విధంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇది ఖచ్చితంగా మాత్రం ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్ గా, గట్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు పెంచాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, పిల్లలు సైకలాజికల్ గా అండ్ చాలా ఎమోషనల్ డిస్ట్రెస్ కి, రకరకాల డిప్రెషన్స్ కి గురవుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మీద ఒక తీవ్రమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి, గట్టి చట్టం తీసుకొచ్చి దానికి అవగాహన కార్యక్రమం చేయడం ఎంత ముఖ్యమో అంతకు మించి చట్టం తీసుకొస్తే ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఆ చట్టానికి ఆ పిల్లలు, అదేవిధంగా స్కూళ్ళల్లో ఈ ట్యాబ్స్ ఇచ్చేటువంటి ఇది ఉన్నప్పుడు అవి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కే రిస్ట్రిక్ట్ అయ్యే విధంగా, ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప అంతకు మించి వెళ్లకుండా ఒక మానిటరింగ్ వ్యవస్థ అయితే కావాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అంటే హోమ్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఐటీ డిపార్ట్మెంట్, అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా కలిసి చేస్తున్నారు.